నా పేరు మల్లేష్. మల్లేషా? మా డాడీ పేరు నరసింహ. నరసింహ. మాది వేరే వాళ్ళే. మాది ప్యాకేజ్ రాలేదు. గత 6-7 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేము. మీకు ప్యాకేజ్ ఎందుకు ఇయ్యలేరు? ఏం కారణం చెప్పినప్పుడు మరి మీరు ఏమైనా బయట అప్పుడు వెనకట మనం పోయినాం అక్కడికి అయితే ఈ చెక్ ఇచ్చారు మాకు, ఇంతే ఇచ్చారు చెక్. మిగతా ప్యాకేజ్ ఇస్తాను ఇంతవరకు ఏం లేదు. ఈ చెక్ దేని గురించి ఇచ్చారు? ఇది ఉండే కదా, ఇల్లు ఉండే మాది. ఇల్లుండే ఇది చెక్ ఇచ్చారు, మిగతా ప్యాకేజ్ ఇవ్వలేము. ప్యాకేజ్ రావాలి, ప్యాకేజ్ ప్లాట్ అని రాపించినాం, ప్లాట్ ప్యాకేజ్ రావాలి. ఇస్తాము. 4 ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయా? అయ్యో. మా చిన్న ఆయనవి ఉండవు, ఆయనది మా డాడీ ఇద్దరిది రావాలి ప్యాకేజ్. అయ్యో, ఇంకొకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చెప్తున్నారు? ఆర్డీఓ గానీ కలెక్టర్ పోతున్నాము, కలుస్తున్నాము. సిద్దిపేటకి పోయి కలెక్టర్ ఆఫీస్ బడ్జెట్ లేదనే విషయం చెప్తున్నా, లేకపోతే మీకు రావు ఇస్తామా అంటారు. మా చేయలు ఏం లేదు, వస్తే ఇస్తామా అంటారు. మేము తిరుగుతా ఉన్నాం. మీరు డబుల్ బెడ్రూమ్ లో ఉంటారా? ఉంటున్నాం, కొన్నాకుంటాం మేము. ఏమంటారు? ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? ఏమన్నా లోకల్ లోకల్ అధికారులు వాళ్ళు? ప్రస్తుతానికి అయితే మేము పోతున్నాం, తిరుగుతా ఉన్నాము. ఇస్తాం అంటారు. ఇంతవరకు లేదు. 6-7 ఏళ్ళ నుంచి ఇక్కడనే తిప్పలు అయిపోతున్నాం. ఇబ్బంది. అయ్యో, మరి ఏం పని చేసుకుని బతుకున్నారు? మరి ఇక్కడ ఉపాధి కూడా ఏం లేనట్టుంది కదా? ఏం లేదు, జీవితం అంతా ప్యాకేజీల కోసం తిరుగుడు అయిపోతున్నట్టుంది కదా సార్. ఎప్పుడు వస్తుంది?